హాయ్ అందరికీ పితృపక్షంలో పవిత్రమైన ఇందిరా ఏకాదశి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అందరూ వీడియోను పూర్తిగా చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు. ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఆచరించి విష్ణుమూర్తిని పూజిస్తే సకల పాపాలు తొలగిపోయి జీవితంలో సిరి సంపదలు సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకే హిందూ ఆచారంలో ఏకాదశికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది. ఈ క్రమంలో సెప్టెంబర్ నెల పితృపక్షంలో వచ్చే ఇందిరా ఏకాదశి తేదీ, పూజకు శుభ సమయం, విశిష్టత ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. హిందూ సాంప్రదాయం ప్రకారం ఇందిరా ఏకాదశి తిథిని శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయబడింది. ఈ రోజున ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల విశేష ఫలితాలను ఇస్తుంది. ఈ ఏకాదశి రోజున ప్రత్యేక పూజా పద్ధతిని అవలంబించడం ద్వారా శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొందవచ్చని విశ్వాసం. అంతేకాకుండా ఈ ఏకాదశి రోజు చేసే పూజ వల్ల ఎంతో కాలంగా ఆగిపోయిన పనులు పునః ప్రారంభమవుతాయని, విజయవంతంగా పూర్తవుతాయని నమ్మకం. ఈ క్రమంలో ఈ ఏడాది కూడా ఇందిరా ఏకాదశి తిథి సెప్టెంబర్ 17వ తేదీ పితృపక్ష సమయంలోనే వచ్చింది. ఈ సమయంలో వచ్చే ఏకాదశి చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. ఈ రోజున చేసే పూజ వల్ల శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో పాటు పూర్వీకుల ఆశీస్సులు కూడా పుష్కలంగా లభిస్తాయి. తద్వారా కుటుంబంలో సఖ్యత, సుఖ సంతోషాలు, సిరి సంపదలు కలుగుతాయని విశ్వసిస్తారు. ఈ ఇందిరా ఏకాదశి రోజున విష్ణుమూర్తికి ఇష్టమైన తులసి పూజ చేయడం విశేషమైనది. అలాగే విష్ణు సహస్రనామం పఠించడం కూడా మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ఈ ఇందిరా ఏకాదశి తిథి సెప్టెంబర్ 17వ తేదీ అర్ధరాత్రి 12:21 నుంచి ప్రారంభమవుతుంది. అనంతరం సెప్టెంబర్ 17వ తేదీ రాత్రి 11:39 ఇందిరా ఏకాదశి తిథి ముగుస్తుంది. కాబట్టి ఈ ఇందిరా ఏకాదశిని సెప్టెంబర్ 17 బుధవారం రోజు జరుపుకుంటారు. ఇక పూజ విషయానికి వస్తే ఏకాదశి రోజున బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:33 నుంచి 5:20 వరకు ఉంటుంది. అనంతరం విజయ ముహూర్తం సెప్టెంబర్ 17 బుధవారం మధ్యాహ్నం 2:18 నుంచి 3:07 వరకు ఉంటుంది. ఇక గోధూళి ముహూర్తం సాయంత్రం 6:24 నుంచి 6:47 వరకు ఉంటుంది. ఇందిరా ఏకాదశి రోజు ఉపవాసం పాటించడం ద్వారా పితృదేవతలు, పూర్వీకులు పాపాల నుంచి విముక్తి పొందుతారని, మోక్షం కలుగుతుందని చెబుతారు. ఈ ఇందిరా ఏకాదశిని శ్రాద్ధ ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఏకాదశి రోజున పితృదేవతలకు సమర్పించే శ్రాద్ధం, తర్పణాలను ఎంతో పవిత్రంగా భావిస్తారు. వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.